బిర్యానీ 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 కర్రీ బిర్యానీ మీకు బిర్యానీ వండుతున్నారు ఇప్పుడు. బిర్యానీ చూస్తారా? రండి తమ్ముడు, రండి రండి, బిర్యానీ తిన్నారండి. బిర్యానీ 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 వండుతున్నాడు. బిర్యానీ కూతురుగానా? కూతురు బిర్యానీ ఏంట్లో ఏం వేశారు? ఓ ఉల్లిపాయలు వేసాడు, ధనియాలు వేసాడు, లాలుక్కాయలు, లావు మొక్కలు, లాలుక్ చెక్కలు, మళ్ళీ ఇంకా ఏ పువ్వులు వేసాడు, ఏ పువ్వులు, మసాలా ఆకులు వేశారు. తర్వాత క్యారెట్ వేశారు. తర్వాత ఇంకా నిమ్మకాయలు వేశారు. చూసావా? ఇన్ని వేస్తున్నారు. జీలకర్ర వేశారు. ఇన్ని వేశారు చూడు. ఇంకా మరి చూడండి చూడండి, ఇగో ఏంటనుకున్నా బిర్యానీ ఇలా చేస్తున్నారు. ఇంకా యూట్యూబర్ మరి ఇక్కడ ఇక చూడు, ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంకా ఇవి చేస్తున్నారు. ఇగో చూడు, చూసావా? వెల్లుల్లిపాయలు కడిగేసి, వెల్లుల్లిపాయలు ఇంకటేంటిది, అల్లం, మర్చిపోయిన పేర్లు కూడా మర్చిపోతున్నాను ఇక్కడ. అల్లం వెల్లుల్లిపాయలు మిక్స్ చేస్తున్నాడు. ఇక చూసా ఉల్లిపాయలు డిజైన్గా కోసేస్తాడు అవి. ఇగో చూడు, ఇగో చూడు, చూసారా? మరి అది బిర్యానీ రైస్ చూసా. బిర్యానీ బాస్మతి రైస్ అంటున్నారు. ఇక బాస్మతి రైస్ ఇది చూసారా? ఇక ఇవన్నీ ఇలాగేసి తర్వాత బాగా కుక్ అయిన తర్వాత రైస్ వేసి వాటర్ వేసి అప్పుడు మంచిగా చేస్తారు. పొరగడ్డి చూపిస్తాను, చూతురిగాను అలా అలా చూసా. ఇరా అది కాదు, చూడు. మరి ఏంటనుకున్నారు కుకింగ్? అయ్యో చెవి కేక. పొరగడ్డి ఇక్కడ గ్రైండింగ్, అల్లం వెల్లుల్లిపాయలు మిక్సింగ్. ఇది ఓవెన్, ఇది అప్పుడప్పుడు ఓవెన్ వాడతారు. ఇక మిక్స్ చేస్తారు మళ్ళీ. మీరు చూసారా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో వేస్తున్నారు చికెన్లో. చూసా ఎలాగుందా చికెన్? బాయిలర్ చికెన్ ముట్టుకుంటే ఇలాగ ఊడిపోతుంది, అంత అంత మెత్తగా ఉంటుంది. చూడు, కారం వేస్తున్నారు. చూడేది చూసా కారం ఎలాగుందా? మంచి ఎర్ర రకంగా ఉంది. మంచి ఎర్రగా ఉన్నది. చూసా? ఇక పసుపు వేస్తున్నాడు. చూడు పసుపు, పసుపు వేశాడు. మళ్ళీ పసుపు వేశాడు. చూస్తున్నారా? చూడండి, తయారు చేసుకోండి. ఇది తినండి శుభ్రంగానే. ఇక చూడు ఇది ఉప్పు వేస్తున్నారు. ఉప్పు వేస్తాడు. చూడు, మళ్ళీ ఉప్పు వేస్తున్నాడు. అది అంతా ఉప్పు. అది చూసారా? ఉప్పు ఎలాగేస్తున్నాడా? అది దీంట్లో ఏమేమి వేశారు? చికెను, తర్వాత ఎన్ని కోళ్ళు ఇది? ఇంచుమించు 15 కోళ్ళు, 10 కోళ్ళు. ఇది చికెను, ఉప్పు, పసుపు, కారం, ఇంకా ఇది జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఇవన్నీ కలిపేసారు. ఇప్పుడు మిక్స్ చేస్తారన్నమాట. మిక్స్ చేసి అప్పుడు తర్వాత దాంట్లో చేస్తారన్నమాట. చూడు, మిక్స్ చేస్తున్నాడు. చూడు కూరగాడు మిక్స్ చేస్తున్నాడు. చూసారా? ఇది అన్న మిక్స్ చేస్తున్నాడు. అది అన్న ఎలా మిక్స్ చేస్తున్నాడు చూసారా? చూడు, అది అన్నయ్య అలా మిక్స్ చేస్తున్నాడు. చూసా? మరి అలాగే మిక్స్ చేయాలి. చూడాలి, అలా మిక్స్ చేస్తాం తెలుసుకోవాలి. మీరు అలా తెలుసుకోకపోతే ఎలాగండి తమ్ముళ్ళు? రేపు అన్నారు మీరు వండుకోవాలి కదా. ఇలాగే కంపెనీ పని మీద బయటకు వచ్చినప్పుడు వండుకోవాలి కదా. అస్తమాట మా మరదలు ఎక్కడ వండుతుంది? మీరే ఉండాలి అప్పుడప్పుడు వచ్చి. ఇదో చూడండి, వీడేస్తున్నారు. అయ్యో వేసాడు చూసా? అవి వేసేటప్పుడు చేస్తారని తీసుకున్నాను. చూడలేదు ఎంతగాని. చూడేగా చికెన్ వేసాడు. ఇప్పుడు ఇందాక అన్నీ మసాలాలన్నీ వేసారు కదా, ఇప్పుడు దీంట్లో కలిపేసి మొత్తం చికెన్ అంతా వేస్తారు. ఇప్పుడు మూత పెడతారు. ఒక రకంగా తయారవుతుంది. మరి చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడ ఇది అక్కడ ఇంకా మీకు ఎలా ఉంటుందో మాకు తెలియదు. మీరే చెప్పాలి తర్వాత కామెంట్లో. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. కొద్దిగా చూసి మానేద్దు. వన్ టైం కనిపించలేదా? కనిపిస్తుంది అంటే డ్రెస్ బాగోలేదని ఫీల్ అవుతున్నారులే. అయ్యో మంట పెద్దది ఆడుతున్నారు. మంటలో పెద్దది ఆడుతున్నారు. చూసా? ఫుల్గా మంట. అయ్యో ఫుల్గా మంట పెట్టాడు. ఇప్పుడు తెలుసుకోవాలి ఇది ఇలాగా. ఇలాంటి పొయ్యిలు వాడుతున్నారు మన ఇంటికాడ. పెళ్ళిళ్ళకి వాడతారేమో, ఇక్కడ కంపెనీలో వాడేస్తుంటారు. పెంచుకొని తగ్గించుకొని. చూడు, ఇగో ఇవన్నీనేమో మూడు ఉన్నాయన్నమాట. మూడు సిమ్లు. ఇది ఒకటి 3 పెంచుకొని తగ్గించుకొని. చూసారా?
చికెన్ అయ్యేటప్పటికి టైం పడుతుంది తమ్ముళ్ళు. ఓకే మరి, సరే మరి ఉంటాను మరి. మళ్ళీ తర్వాత కలుద్దాం నెక్స్ట్ పార్ట్. ఇంకోసారి నెక్స్ట్ పార్ట్ ఇంకో పార్ట్. చూడు ఇగో ఈయన చెప్పు, ఈయన చెప్పు, ఈయన అడ్వైజరు, ఈయనకి చెప్పే ఈయన అడ్వైజరు. అదే ఆయనేమో హెడ్ చెఫ్. మేడ్ ఇన్ డ్రెస్ బాగాలేదంట. ఓకే తమ్ముళ్ళు, మరి బాయ్. ఓకే మరి బాయ్.